తమిళనాడు రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా అన్నాడీఎంకే పార్టీకి చెందినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. షణ్ముగం రెబల్ వర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకే పార్టీలో చేరారు. అన్నాడీఎంకేకు చెందిన ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి అధికారిక పార్టీలో చేరి ఝలక్కివ్వగా, ఇక ఇదే సమయంలో రెబల్స్ లిస్టులో ఉన్న మరో 5గురు శాసనసభ్యులు తిరిగి పళనిస్వామి క్యాంపులో చేరడం ఆసక్తికరంగా మారింది. అన్నాడీఎంకే మాజీ మంత్రులు సివి షణ్ముగం, ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని అసమ్మతి వర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు మరకతం కుమరవేల్, అలాగే జయకుమార్, సత్యభామ తమ పదవులకు రాజీనామాలు చేస్తూ లేఖలు అందజేయగా వాటిని స్పీకర్ జేసీడీ ప్రభాకర్ సాయంత్రానికి ఆమోదించినట్టుగా ప్రకటన చేశారు. ఈ ముగ్గురు రాజీనామాల అనంతరం పీడబ్ల్యూడీ మంత్రి ఆదవ్ అర్జున్ను ఆయన ఛాంబర్లో కలిసి టీవీకే పార్టీలో చేరారు. ఇక ఆదవ్ వీరిని పార్టీలోకి ఆహ్వానిస్తూ టీవీకే సభ్యత్వ కార్డులు అందజేశారు. ఆ తర్వాత రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకే అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ను కలిశారు. మరోవైపు అనర్హత వేటుకు భయపడి అసమ్మతి వర్గానికి చెందిన 5గురు శాసనసభ్యులు సుకుమార్, హరిభాస్కర్, మోహన్, దిలీపన్, జయశంకర్, నటరాజన్లు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామిని ఆయన నివాసంలో కలిసి మద్దతు ప్రకటించారు. పార్టీ విప్ ను ధిక్కరించి అసెంబ్లీలో టీవీకేకు మద్దతు ప్రకటించినందుకు క్షమాపణ పత్రాలు అందజేశారు. ఇక ఈపీఎస్ ఈ 5గురిని తన మార్గంలో చేర్చుకున్నట్లుగా పార్టీ సీనియర్ నేత కేపీ మునుస్వామి ప్రకటించారు. ఈ విషయాన్ని పళనిస్వామి వర్గీయులు స్పీకర్ కు రాతపూర్వకంగా తెలియజేశారు. ఈ 5గురు శాసనసభ్యులు మళ్లీ ఈపీఎస్ కు మద్దతు ప్రకటించడంతో పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం వీరిపై అనర్హత వేటు పడదని అన్నాడీఎంకే నేతలు చెబుతున్నారు. ఈ 5గురు తిరిగి రాకతో పళనిస్వామి వర్గంలోని ఎమ్మెల్యేల సంఖ్య 22 నుంచి 27కు పెరిగింది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రాజీనామా వ్యవహారంపై మాజీ సీఎం డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మెజారిటీ లేనప్పుడు డీఎంకే మిత్రపక్షాల మద్దతు కోరుతూ లేఖలు రాయడం, ఆ తర్వాత అన్నాడీఎంకేలోని ఓ వర్గాన్నే తమ వైపునకు తిప్పుకోవడం, ప్రస్తుతం అన్నాడీఎంకే ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి టీవీకే అడుగడుగునా అవినీతిని ప్రోత్సహిస్తూ దుష్టశక్తిగా మారిందంటూ ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. టీవీకే వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం 3 నియోజకవర్గాల ప్రజలపై ఉప ఎన్నికలను బలవంతంగా రుద్దుతుందన్నారు.